హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక ఇల్లు పని అయితే ఒప్పుకున్నాను. అయితే ఆ పని ఏంటో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. రండి చూడండి ఫ్రెండ్స్. వామో ఘాటి చూడండి ఫ్రెండ్స్. రోడ్ అయితే మరీ ఘాటి ఎక్కువ ఉంది, చూడడానికి భయంకరమైన రోడ్. కాసేపు ఆపాను అనమాట. ఇది నా గజం పడ్డ సంచిలో సామాన్లు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళే వరకు అయితే మరి చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది రోడ్డు అయితే మట్టి రోడ్డు, ఘాటి కూడా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలే సిమెంట్ బస్తాలు మోస్తున్నారు. అయితేమో ఈరోజు మేము చేయబోయే పని వచ్చేమో బ్రిక్ వర్క్. అయితే మేము ఒక బస్తా సిమెంట్కి 18 గంపలు ఇసుక అయితే వేయబోతున్నాము. ఎందుకంటే మేము కాంట్రాక్ట్ ఎవరు ఇవ్వలేదు, మేము సొంతగా ఓన్గా మేమైతే చేయబోతున్నాము. సో మేమైతే ఇలా వేస్తున్నాము, ఎందుకంటే కొద్దిగా దృఢంగా ఇల్లు అనేది ఉండాలని అనుకుంటున్నాము. అందుకు మేమైతే ఇంత వేస్తున్నాము. వావ్, పిల్లలే సిమెంట్ బస్తాలు మోస్తున్నారండి. చూడండి ఇక్కడైతే మేము ఎస్టీ అంటే సౌర భాష ఎక్కువ మాట్లాడతాము. అందుకనే తెలుగు అనేది మేము స్పష్టంగా అయితే పలకలేకపోతున్నాము. అందుకనే నేనైతే మీరు అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇంటి వాంటనే మాలైతే కలుపుతున్నాడు. అయితే లేవర్లు అయితే ఎవరు లేరు, అతనే కష్టపడి చేస్తున్నాడు. అయితే ఈరోజు మాత్రం చాలా విపరీతమైన ఎండ ఉంది, కానీ తప్పదు, ఏం చేస్తాం, పని చేయాలి. కష్టపడి పని చేస్తేనే కదా మనకి డబ్బులు వచ్చేది. అలాగని ఊరుకొని కూర్చొని ఉంటే మనకి ఏం డబ్బులు వస్తుంది చెప్పండి. చూడండి, మాల్లో అయితే వాటర్ వేస్తున్నారు. అయితే మేము ఇప్పుడు పని అయితే మొదలు పెడతాము. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్, కాకపోతే తప్పదు, సహించి పని చేయాలి. అలా పని చేస్తేనే మనకి తర్వాత ఆ ఫలితం ఏంటో అనేది మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్. గోడ కట్టేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పిల్లర్ని ఒండ్రు మాలు వేయకుండా డైరెక్ట్ మాలేసి కడతారు. దానివల్ల గోడ క్రాక్స్ రావడం అయితే జరుగుతుంది. అలా కాకుండా ఇదిగోండి మేమైతే కడుతున్నాము. దీన్ని ఒండ్రు మాల అంటారు. ఈ ఒండ్రు మాలని పిల్లర్స్ రాసి అప్పుడు మాలేసి బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు క్రాక్ అనేది కొంతవరకు సేఫ్టీగా ఉంటుంది. కొన్ని మిస్టేక్లు చేస్తుంటారు, అలా చేయకూడదు. ఒండ్రు మాలే ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగైతేనే బ్రిక్కి పిల్లర్కి జాయింట్ అనేది గట్టిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి పని కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే అని ఈ వీడియో అయితే చేశాను. తెలిసిన వాళ్ళకి మాత్రమైతే ఈ వీడియో అయితే స్కిప్ చేయండి, ఏం పర్లేదు ఫ్రెండ్స్. మేమైతే గోడ అనేది దర్జా కొడుతున్నాం. ఎందుకు కొడుతున్నామంటే వర్షాకాలం వచ్చిందంటే అంతే సంగతి, గోడ మొత్తం ఏమి ఉండవు, ఇటుకలు అన్నీ కన్నాలు అయిపోవడము, కరిగిపోవడము అలాంటివి ఉంటుంది అనమాట. అందుకనే దర్జా కొడుతున్నాం. యాక్చువల్గా దర్జా కొట్టకుండా ఈ గోడ అనేది ప్లాస్టరింగ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. గోడ అనేది క్రాక్స్ రావు, పగులు రావు, అంత గట్టిగా ఇటుక్కి మాల్కి అంటుకుంటుంది అనమాట. అది కాకపోతే మాకు కన్నాలు అయిపోవడము, కరిగిపోవడం వల్ల మేమైతే దర్జా కొట్టాము. చూడండి, నాతో 2 మేస్త్రులు ఉన్నారు. అయితే వీళ్ళతోనే నేనైతే కలిసి పని చేస్తాను అనమాట. చాలా మంచి పని చేస్తారు, అందుకనే వీళ్ళనే నేను చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, వీళ్ళని చూడండి, ఇటుక బెడ్లు మొత్తం అంతా లోపలే మొత్తం కుప్పెట్టేశారు. ఏ రూమ్కి ఆ రూమే కుప్పెట్టేసి ఉంచారు. దీనివల్ల వాళ్ళకి పని విషయంలో త్వరగా అయిపోద్ది, మళ్ళీ లేబర్ విషయంలో తక్కువ మంది అయినా పని చేయవచ్చు అనమాట. వర్షం పడుతుంది కదా, మెరుపు సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా అయితే శనకలు పడుతుంది. బహుశా గట్టి వర్షం పడవచ్చేమో. మేమైతే కొద్దిగా అలా పని చేస్తున్నాము.
వర్షం వచ్చిందంటే మరి పని ఆపేయడమే. శనకలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూడండి మేమైతే ఇటుక పని అనమాట ఇలా చేస్తున్నాము. కొంతమంది అంటే దారం కట్టేసి బెడ్లు అయితే వేస్తారు, కానీ మేమైతే అలా వేయట్లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్గా రావాలంటే మేము పిల్లర్ టు పిల్లర్ మధ్యన గజం బడ్ని ఎంత లెంత్ ఉంటుందో ఆ లెంత్ మీద మేము తూకు అయితే వేసి బడ్డ పట్టేసి లెవెల్ చేసి మాల్ వేసుకొని మళ్ళీ బ్రిక్ అనేది మేము వేస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది. కింద లైన్ వచ్చేమో బెడ్కి జాయింట్ మీద తప్పించి ఇంకో జాయింట్ మీద తప్పించి అలా వేస్తున్నాము. అలా వేస్తేనే గోడ అనేది స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే దాని జాయింట్ అనేది చూడరు, వాళ్ళు ఎలా నచ్చితే వాళ్ళగా బెడ్ అనేది పెరుస్తూనే వెళ్తుంటారు. జాయింట్ అనేది చూడాలి ఫ్రెండ్స్, అప్పుడు ఈ గోడ అనేది కొంత క్రాక్స్ కూడా ఆపే అవకాశం ఉంటుంది. చూడండి ఎంత క్లియర్ కనబడుతుంది. జాయింట్ని బ్రిక్ జాయింట్ అనేది కరెక్ట్గా ఉండాలి, అలా అయితేనే గోడ అనేది దృఢంగా వస్తుంది. నీట్ చేయాలి గురు. ఇదిగో ఆయన ఇంటి ఓనర్ అనమాట. ఈ ఓనర్ని బాగా దగ్గరుండి పని అయితే చేపిస్తున్నారు. ఫ్రెండ్స్ నాతోనైతే ఒక 2 మేస్త్రులు ఉన్నారనమాట. ఈ మేస్త్రులు వచ్చేమో ఏ చెప్తే అది బాగానే చేస్తున్నారు, అందుకే వీళ్ళనైతే నేను వదలకుండా ఇన్వైట్ అయితే చేస్తున్నాను. మంచి హుషారుగా పని చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే బ్రిక్ వరకు ఇలా చేస్తున్నాం, బడ్ పట్టేసి మా లెవెల్ చేస్తూ ఉంటాం అనమాట. కవర్లు కప్పామన్నమాట. వర్షం బాగానే పడింది, అందుకనే కవర్లు వేస్తాము. నేనైతే 2 అడుగుల 6 ఇంచులకి గోడ లేపిన తర్వాత నేనైతే ఇది 2 ఇంచుల మందం అయితే కాంక్రీట్ అయితే వేస్తాను. చూడండి ఇలా వేసినందుకు గోడ అయితే బీట్ రావడం, క్రాక్స్ అవి ఇలా రావడానికి ఛాన్స్ అయితే ఉండదు. అందుకనే నేనైతే ఇలా వేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు ఎవరైనా గోడ కట్టాలనుకుంటే ఇలాగే కట్టండి. ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి మీ ముందుకు వచ్చా. అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.